బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, చాలామంది వారంలో కేవలం శుక్రవారానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ గురువారం రోజుకు కూడా ఇస్లాంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రతివారం గురువారం మరియు సోమవారం రోజుల్లో మనుషుల కర్మలు అల్లా ముందు సమర్పించబడతాయి. అంటే వారం మొత్తంలో మనుషుల కర్మలు గురువారం రోజు మరియు సోమవారం రోజు అల్లాహ్ ముందు సమర్పించబడతాయి. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 2 రోజుల్లో ఒక ప్రత్యేకమైన అలవాటును పాటించేవారు. ఈ 2 రోజులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నఫిల్ రోజాలు ఉండేవారు. సోమవారం మరియు గురువారం నఫిల్ రోజాలు పాటించటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్. ఎప్పుడైతే మన కర్మలు అల్లాహ్ ముందు సమర్పించబడతాయో ఆ సమయంలో మనం ఉపవాసంతో ఉండటం అల్లాహ్ ఇష్టపడతాడు. ఇప్పుడు మనం శుక్రవారం రోజు యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం. శుక్రవారం వారాలన్నిటిలోకి అత్యంత పవిత్రమైన రోజు. అల్లాహ్ ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే శుక్రవారం రోజున వుజూ చేసుకుని శుక్రవారం నమాజు కోసం వెళ్తారో వారికి గొప్ప పుణ్యం లభిస్తుంది. అంటే ఇంటి నుంచి వుజూ చేసుకుని వెళ్ళాలి. శుక్రవారం రోజు ఉదయం నుండే మీ ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభించండి. గుర్తుంచుకోండి, నమాజు చదివిన తర్వాత మీ కోరికలను అల్లాహ్తో చెప్పుకోండి. ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, మీరు నన్ను వేడుకోండి, నేను మీ ప్రార్థనలను ఆలకిస్తాను. సూరహ్ గాఫిర్ ఆయత్ నెంబర్ 60. దువా చేసేటప్పుడు వినయం మరియు నమ్మకం ముఖ్యం. మీ కష్టాలు తీరాలంటే శుక్రవారం ఉదయం దువా చేయటం మర్చిపోకండి. ప్రతి శుక్రవారం ఉదయం అల్లాహ్ రక్షణ కోరుకునే అలవాటు చేసుకుందాం ఇన్షాల్లాహ్. అల్లాహ్ మనందరికీ ప్రతి శుక్రవారం, గురువారం మరియు సోమవారం శుభాలను ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.